మిత్రులకి నమస్కారం. ఇప్పుడే కోసువారిపల్లిలో తిరుమల తిరుపతి దేవస్థానాల ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో నేడు స్వప్న తిరుమంజనం కార్యక్రమంలో పాల్గొని హదర్పల్లికి రావడం జరిగింది. ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు గతంలో జరిగినటువంటి పొరపాట్లు, గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి పొరపాట్లు, ముఖ్యంగా దేవాలయాల పట్ల వారు చేసినటువంటి అపచారాలు అన్నింటినీ సరిదిద్దుకుంటూ మేము ముందుకు పోతున్నాం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిని కూడా గత ప్రభుత్వం వదలలేదు. ధార్మిక క్షేత్రాలని ధనార్జన క్షేత్రంగా మార్చుకున్నాయి. ఆలయ పవిత్రతల్ని దెబ్బతీసే విధంగా వారు వివరించారు. ముఖ్యంగా స్వామివారికి పవిత్రమైనటువంటి ఆవు నెయ్యితో చేయాలంటే అసలు అది నెయ్యే కాదని చెప్పి మొన్న జరిగినటువంటి ఎంక్వైరీలో దాదాపు 600 పేజీల ఎంక్వైరీలో రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది. సుప్రీంకోర్టుకి సిబిఐ, అలాగే పరకమని అంశంలో దొంగతనం చేస్తే చెట్టు కింద పంచాయతీ చేసి దాన్ని రాజీ చేసి దాని చిన్న దొంగతనాన్ని కూడా కొలతలు చెప్పే మనిషి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. అందుకనే చెప్తున్నా, 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక హిందూ వ్యతిరేక ప్రభుత్వం రాజ్యమేరింది. హిందూ వ్యతిరేక ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, ముఖ్యంగా దేవాలయ వ్యవస్థని నిర్వీర్యం చేయడం జరిగింది. ఈరోజు వారు ఏదైనా మాట్లాడుతుంటే, మేము ఏదైనా మంచి పనులు చేస్తూ ముందుకు పోతుంటే మా ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మా రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ గారు మంచి పనులతో ప్రజల ఇష్టాలు, ప్రజల కష్టాలు తెలుసుకొని ఆంధ్రప్రదేశ్ని వికసిత ఆంధ్రప్రదేశ్గా, ఆంధ్రప్రదేశ్ని తిరిగి అన్నపూర్ణ ప్రదేశ్గా, ఆంధ్రప్రదేశ్ని తిరిగి అభివృద్ధి ప్రదేశ్గా, సీమాంధ్రాన్ని స్వర్ణాంధ్రగా చేయాలని చెప్పి దృఢ సంకల్పంతో ఈరోజు మా ఎన్డీఏ కూటమి ముందుకు పోతా ఉంటే, రోజు అసత్య అబద్ధ ఆరోపణలతో రాజకీయంగా మమ్మల్ని ఎదుర్కొనే ధైర్యం లేక, రాజకీయంగా మమ్మల్ని ఎక్కడ తప్పుపట్టే అవకాశం లేదు కాబట్టి సున్నితమైనటువంటి దేవాలయ అంశాలని ఆధారం లేకున్నా వారే అక్కడ మద్యం బాటలు పెట్టి తిరుమలలో పవిత్రత దెబ్బతింటామని చెప్పి ఒక ఆరోపణ చేయడం, గోవులు చనిపోతున్నాయని చెప్పి ఒక ఆరోపణ చేయడం, గోశాల నుంచి గోవిందుడి వరకు నిత్యం అసత్య అబద్ధపు ఆరోపణతో వైసీపీ పార్టీ ముందుకు పోతుంది. ఇది మంచిది కాదు. పురాణాల్లో లోక కళ్యాణం కోసం యాగాలు చేస్తే దాంట్లో రాక్షసులు మాంసం ముద్దలేసినట్టు ఈ వైసీపీ నాయకులు ఏదో ఒక అంశాన్ని తీసుకొని వచ్చి ఈరోజు ప్రజల్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే వైసీపీ ఫ్యాన్ రెక్కలు 2024లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు విరిచేయడం జరిగింది. ఇంకా తిరిగే పరిస్థితి కూడా లేదు. మళ్ళీ ఆయన ఏదో పాదయాత్ర అంటున్నాడు. మంచిదే, ఆరోగ్యరీత్యా పాదయాత్రలు చేస్తే మంచిది. పాదయాత్రలకి తీర్థయాత్రలకి ప్రభుత్వం ఎప్పుడు అడ్డంకు చెప్పదు. మీరు పాదయాత్ర చేసినా, తల కింద యాత్ర చేసినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎన్డీఏ కూటమికి బ్రహ్మరథం పడుతున్నారు, పూల వర్షం కురిపిస్తున్నారు. మీరు వస్తే మీ మీద రాళ్ల వర్షం ఖచ్చితంగా ప్రజలు మీ మీద కురిపించే రోజు దగ్గరలోనే ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ని మీరు 5 సంవత్సరాలు 2019 నుంచి 2024 వరకు అన్నపూర్ణ ప్రదేశ్గా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని అవినీతి ప్రదేశ్గా, అప్పుల ప్రదేశ్గా, గంజాయి ప్రదేశ్గా, మధ్యాంధ్రప్రదేశ్గా, పూర్తిగా ఆంధ్రప్రదేశ్ని అంధకార ప్రదేశ్గా చేసేస్తారు. కాబట్టి ప్రజలు మీకు 11 స్థానాలకి పరిమితం చేశారు. ప్రజల ఆగ్రహంతో పాటు భగవంతుడి ఆగ్రహం కూడా మీ మీద ఉన్న కారణంగానే ప్రతిపక్ష హోదా కూడా లేకుండా 11 స్థానాలకు పరిమితమైపోయారు. భగవంతుడి ఆగ్రహం మీ మీద, భగవంతుడి అనుగ్రహం మా ఎన్డీఏ కూటమి మీద ఉంది. కాబట్టి మేము ప్రజలు కావాల్సినటువంటి అన్ని ఎలక్షన్లో ఇచ్చినటువంటి హామీలు ఒకటి నెరవేర్చుకుంటూ ముందుకు పోతున్నాం. కానీ గత ప్రభుత్వం చేసినటువంటి అప్పుల ఊబి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికే దాదాపు మాకు 2 సంవత్సరాలు కాలం పట్టింది. రాబో రోజుల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేసుకుంటూ మేము ముందుకు పోతాం. రీసెంట్గా అంటే కొండపైన కొండకి 7 కొండల వాడ దేవస్థానం సంబంధించిన అనుబంధ సంస్థలు కానీ, పేర్చాలి ఉద్దేశాలు కానీ, అవిట్లో కొన్నింట్లో
ఈ అన్న అది ఎంత వచ్చేసారు టైం వాళ్ళకి? అంటే కోర్టు నుంచి రావాలి, కొందరు ఉద్యోగస్తులు కోర్టుకి వెళ్ళారు. మేమైతే ఇప్పుడు ఏమైనా అన్యమతానికి సంబంధించిన ప్రార్థన మందిరాలకి ఏమైనా వెళ్తే మాకు వస్తే కంప్లైంట్ వస్తే ఇమీడియట్గా వారిని ఇప్పుడే దాదాపు ఒక 6-7 మందిని మేము సస్పెండ్ చేయడం జరిగింది. కాబట్టి ఎవరన్నా అలాంటి ఆధారాలు ఏదైనా మాకు కానీ ఇస్తే మేము వెంటనే వారి మీద, అంటే పేర్లేమో హిందూ ఉంటుంది కానీ వారు ఆచరించే వ్యవహారాలు మాత్రం అన్యమతానికి సంబంధించి ఉంటాయి. బై నేమ్ హిందూ, ప్రాక్టీసింగ్ క్రిస్టియానిటీ. పేర్లో రాముడు, కృష్ణుడు, మాధవుడు ఉంటాడు కానీ వారు ఆచరించే వ్యవహారాలు వేరే ఉన్నాయి. అట్లాంటి వ్యవహారాలు మేము గమనిస్తున్నాం. వారు ఎవరైనా దొరికితే మాత్రం ఖచ్చితంగా వారి మీద ఇప్పటికే సస్పెండ్ చేస్తాం. రాబో రోజుల్లో ఉద్యోగాన్ని నుంచి తొలగించే ప్రక్రియ కూడా మేము ప్రయత్నిస్తాం. సార్, అట్లా చూసుకున్నట్లయితే గో సంరక్షణ చూసుకున్నట్లయితే చాలా అక్రమంగా గోవులను తరలిస్తున్నట్లయితే తెలుస్తుంది. దీని పట్ల మీ ప్రకటన లేకపోతే నివేదిక ఎట్లా తీసుకుంటున్నారు సార్? దీని మీద ఇప్పటికే నేను టీటీడీ అధికారులతో మాట్లాడాను. మొన్ననే నారావారిపల్లిలో సంక్రాంతి సంబరాలకి ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ఏ విధంగా దేశీయ ఆవుల్ని కాపాడుకోవాలి, ఏ విధంగా అది వధశాలలకి వెళ్ళకుండా రైతుల దగ్గరే గోమాత బరువు కాదు, గోమాత మనకు ఒక బాధ్యత అనే దిశగా వారిని ఎడ్యుకేట్ చేస్తూ దానికి సెల్ఫ్ సస్టైన్ అంటే వారి ఇంట్లోనే దాంట్లో ఉన్నటువంటి బై ప్రోడక్ట్స్, ఆవు మూత్రంలో కానీ ప్యాడ్లో కానీ వచ్చే బై ప్రోడక్ట్స్ని మార్కెటింగ్ చేస్తూ ఏ విధంగా మార్కెట్ చేయాలి అనే ఒక సెమినార్, నేషనల్ సెమినార్ని ఏప్రిల్ మాసంలో మేము ప్లాన్ చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పడం జరిగింది. ఒక మంచి కార్యక్రమం, మీరు దీన్ని మొదలుపెట్టండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. కాబట్టి రాబో బోర్డులో దాని మీద చర్చించి ఇప్పటికే మా చైర్మన్ గారికి, ఈఓ గారికి చెప్పాం. వారు ప్రాథమికంగా అంగీకరించారు. రాబో బోర్డు మీటింగ్ దాన్ని పెట్టి ఏప్రిల్లో ఖచ్చితంగా ఆ సమావేశం పెట్టి రాబో రోజుల్లో గోమాతల్ని రక్షించే ప్రయత్నం ఖచ్చితంగా ఏ విధంగా చేయాలో దాన్ని టీటీడీ వేదికగా దేశం మొత్తం నుంచి ప్రముఖ సైంటిస్టులు, ఆధ్యాత్మికవేత్తలు, మఠాధిపతులు, పీఠాధిపతులు కూడా వస్తున్నారు. కాబట్టి ఒక మంచి ఏప్రిల్లో ఈ గోమాతలకు సంబంధించి ఒక మంచి నిర్ణయం వస్తుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. దానికి సెల్ఫ్ సస్టైన్ అంటే వారి ఇంట్లోనే దాంట్లో ఉన్నటువంటి బై ప్రోడక్ట్స్, ఆవు మూత్రంలో కానీ ప్యాడ్లో కానీ వచ్చే బై ప్రోడక్ట్స్ని మార్కెటింగ్ చేస్తూ ఏ విధంగా మార్కెట్ చేయాలి అనే ఒక సెమినార్, నేషనల్ సెమినార్ని ఏప్రిల్ మాసంలో మేము ప్లాన్ చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పడం జరిగింది. ఒక మంచి కార్యక్రమం, మీరు దీన్ని మొదలుపెట్టండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. కాబట్టి రాబో బోర్డులో దాని మీద చర్చించి ఇప్పటికే మా చైర్మన్ గారికి, ఈఓ గారికి చెప్పాం. వారు ప్రాథమికంగా అంగీకరించారు. రాబో బోర్డు మీటింగ్ పెట్టి ఏప్రిల్లో ఖచ్చితంగా ఆ సమావేశం పెట్టి రాబో రోజుల్లో గోమాతల్ని రక్షించే ప్రయత్నం ఖచ్చితంగా ఏ విధంగా చేయాలో దాన్ని టీటీడీ వేదికగా దేశం మొత్తం నుంచి ప్రముఖ సైంటిస్టులు, ఆధ్యాత్మికవేత్తలు, మఠాధిపతులు, పీఠాధిపతులు కూడా వస్తున్నారు. కాబట్టి ఒక మంచి ఏప్రిల్లో ఈ గోమాతలకు సంబంధించి ఒక మంచి నిర్ణయం వస్తుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అంటే ఇవి జల్లికట్టులో యూజ్ చేస్తున్నారు కదా గోవుల్ని, ఇది ఎంతవరకు నేరం? ఇప్పటికే అయ్యా దానికి కోర్టు కూడా జల్లికట్టు మీద అనుమతి ఇచ్చింది. కాబట్టి దాన్ని ఇప్పటికే జల్లికట్టు కానీ దాని ఏమంటారు సంక్రాంతి వేడుకల్లో కోడి పందాలు ఇవన్నీ కోర్టు అనుమతించింది. కాబట్టి కొన్ని సాంప్రదాయాలు, పాతకాలం నుంచి వచ్చినటువంటి సాంప్రదాయాల్ని గౌరవించాల్సిన అవసరం ప్రజాస్వామ్యం మీద కూడా ఉంది, ప్రజా ప్రతినిధుల మీద కూడా ఉంది.